జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారత విదేశాంగ శాఖలో పాకిస్తాన్ తన వేగులను మోహరించిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ఒక వ్యక్తి పట్టుబడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకు సైనిక రహస్యాలను చేరవేస్తున్నాడనే ఆరోపణలపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఉద్యోగిని యూపీ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఆదివారం మీరట్లో అరెస్ట్ చేసింది. విదేశాంగ శాఖలో మల్టీటాస్కింగ్ స్టాఫ్గా పనిచేస్తున్న సతేంద్ర సివాల్ విధులు నిర్వహిస్తున్నాడు. విదేశీ వ్యవహారాల శాఖ ఉద్యోగులకు ఐఎస్ఐ డబ్బులను ఆశచూపి భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తోందని ఇంటెలిజెన్స్ పసిగట్టింది. దీన్ని విచారించిన ఏటీఎస్ ఈ ఆపరేషన్ చేపట్టింది. హపూర్ ప్రాంతంలోని షా మొహియుద్దీన్పూర్ గ్రామానికి చెందిన నిందితుడు సతేంద్ర సివాల్ సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించింది. అతడు మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో తన స్థానాన్ని ఉపయోగించుకుని రహస్య పత్రాలను సేకరించినట్టు వెల్లడైంది. డబ్బు కోసం రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ, భారత సైన్యాల వ్యూహాత్మక కార్యకలాపాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఐఎస్ఐ గూఢచారులకు చేరవేసినట్లు గుర్తించింది ఏటీఎస్. ఇది భారత అంతర్గత, బాహ్య భద్రతకు భారీ ముప్పుగా పరిణమిస్తుందని ఏటీఎస్ తెలిపింది. విస్తృతమైన ఇంటెలిజెన్స్ సేకరణ, నిఘా తర్వాత సతేంద్ర సివాల్ను విచారణ కోసం మీరట్లోని ఏటీఎస్ యూనిట్కు పిలిపించారు. విచారణ సమయంలో అతడు చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందలేదు. చివరికి అతడు గూఢచారి కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఒప్పుకున్నాడు. సతేంద్ర సివాల్ 2021 నుంచి మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. నిందితుడు సివాల్పై అధికారిక రహస్యాల చట్టం సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ సతేంద్ర సివాల్ అరెస్టు గురించి సమాచారం అందిందని, ఏటీఎస్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.